అందరికీ దసరా శుభాకాంక్షలు. వేగా జ్యువెలర్స్, వెలలేని వైభోగం, తరుగులేని నమ్మకం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, USA. ఇటీవల వైఎస్ షర్మిల చేసినటువంటి వాక్యాలని తీవ్రస్థాయిలో ఖండించారు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. సార్, ఏదైతే ఇటీవల ఈ యొక్క దేవాలయాల గురించి కావచ్చు, RSS గురించి కావచ్చు, షర్మిల చేసినటువంటి వాక్యాలు మీరు ఇందాక ప్రెస్ మీట్లో ఖండించినటువంటి ఏ రకంగా చూస్తున్నారు వాక్యం? అసలు ఆమెకు పాలసీ తెలియదు, సిస్టమ్ తెలియదు. ఇప్పుడు తిరుమల దేవస్థానం అనేది హిందూ సంస్కృతిని కాపాడే పవిత్ర దేవస్థానం, దేవదేవుని ఆశ్రయం. ఆ యొక్క నిధులు కామన్ గుడ్ ఫండ్ పేరుతో రాష్ట్రమంతా కొన్ని చోట్ల బెంగళూరులో కూడా కన్స్ట్రక్షన్ జరిగింది, లేదా హైదరాబాద్లో జరిగింది, ఢిల్లీలో జరిగింది, విదేశాల్లో కూడా టీటీడీ ఫండ్స్ ఆ విధంగా హిందూ టెంపుల్లకు వాడుకోవచ్చు. అది ఇక్కడ దళిత వాడుల్లో వాడితే వాళ్ళను పికప్ చేయొచ్చనే ఉద్దేశంతో టీటీడీ చైర్మన్ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచనతో చేసే విధానానికి ఆమె తెలియనితనం వల్ల మాట్లాడే మాట హిందూ సంస్కృతిని కాపాడాలి. కానీ ఆమె క్రిస్టియన్ సంస్కృతిని కాపాడాలనే దురుద్దేశంతో ఉండొచ్చు. అయినా వాళ్ళు నిజంగా క్రిస్టియానిటీ పెంచినా మాకు అభ్యంతరం లేదు. కానీ వాళ్ళు కలెక్ట్ క్రిస్టియన్స్ ఈ పేర్లు చెప్పి వాళ్ళు డబ్బులు రాబట్టుకునే దానికోసం వాళ్ళ కుటుంబమే ఆ పద్ధతిలో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లిక్కర్ స్కామ్ సంబంధించి ఏదైతే మీరు అవినీతి జరిగింది కాబట్టి అరెస్టులని కూటమి ప్రభుత్వం అంటుంది. అయితే వారేమో ఇది కేవలం పొలిటికల్గా మమ్మల్ని బలహీనపరచడానికి అరెస్టులుగా మేము భావిస్తున్నామంటూ అందులో బెయిల్ మీద వచ్చినటువంటి వారికి కూడా ఘన స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి వైసీపీలో కనబడుతుంది. ఏ రకంగా చూడాలంటే జగన్ రెడ్డి ఆ రోజు సిబిఐ కేసులో ఇరుక్కున్నప్పుడు కూడా 2018లో ఘనస్వాతంగా హైదరాబాద్లో ఊరేగినాడు. ఈ ఊరేగింపులు ఏం కుదరవు. ఇక్కడ లిక్కర్ అనేది స్కామ్ 100% జరిగింది. 3,500 కాదు, అది 35,000 కోట్లు స్కామ్. ఓపెన్గా అకౌంటబిలిటీ లేకుండా నగదుతో అమ్మినారు. దాంట్లోనే వాళ్ళ ఫ్రాడు. లిక్కర్ బ్రాండ్ చెత్త బ్రాండ్లు అమ్మినారు, రేట్లు ఎక్కువ పెట్టి అమ్మినారు, అసలు సరుకు ఎంత కొనేది చూపకుండా అమ్మినారు. అంత తప్పు చేసి కూడా తేల పలుకులు ఏదో తేట పలుకులు పలుకుతే కుదరదు. నిజమైనది వాళ్ళు ఆల్రెడీ ఈడీ ఎంటర్ అయింది, తగు చర్య సీరియస్గా ఉంటుంది. సార్, జమ్మలమడుగులో ఏదైతే మీ అనుచర వర్గం లేనిపోయిన దాడులు చేస్తున్న ఒక అపవాదం ఉంది. అది ఏ రకంగా చూస్తున్నారు? ప్రచారం కూడా సోషల్ మీడియాలో కావచ్చు మధ్య ఎక్కువైందని చెప్పాలి. దీన్ని ఏ రకంగా భావిస్తున్నారు? అసలు బ్రహ్మాండంగా జమ్మలమడుగు డెవలప్ అవుతుంది. అది ఏమీ లేదు, ఎవరన్నా రాసింటే అది తప్పుడు వాడుతుంది. అంటే హంద్రినివా నీళ్లు ఇప్పటికే కుప్పం దాకా రావడం జరిగింది. అయితే ఇదంతా చేసిన ఘనకార్యం మాదైతే వీళ్ళు కవర్ చేసుకుంటున్నారంటూ కూడా జగన్ రెడ్డి ఆరోపించినటువంటి పరిస్థితి. అసలు ఏది ఆ రోజు రాలేదే, మళ్ళీ ఈరోజు ఎందుకు వచ్చినా, ఎంత ఖర్చు పెట్టినారు, ఎంత ఫాస్ట్గా వాటర్ వస్తుంది. పులివెందల తాలూకాలోని ఎర్రపల్లె చెరువు కూడా హంద్రినివా నుండి వాటర్ సప్లై ఇస్తున్నాం, పోయి చూడొచ్చు. అతను చిన్న కనెక్షన్ కూడా ఇవ్వలే. కాబట్టి అతను ప్రాడు ప్రతి దాంట్లో అంగడి, అన్ని సంస్థలు అంగడి, ఇరిగేషన్లో, ఎడ్యుకేషన్లో, హెల్త్లో, ప్లస్ లిక్కర్లో, ఏ రంగము, ఎలక్ట్రిఫికేషన్లో, రోడ్లు వేయడంలో, ఇండ్లు కట్టకుండా ఆపడంలో, పోలవరంలో, అమరావతిలో రైతులను ఇబ్బంది పెట్టినాడు, చేనేతలను ఇబ్బంది పెట్టినాడు, మహిళలను ఇబ్బంది పెట్టినాడు, నిరుద్యోగులను ఇబ్బంది పెట్టినాడు, సొంత తల్లిని చెల్లెల్ని ఇబ్బంది పెట్టినాడు. అటువంటి క్యారెక్టర్లెస్ ఆ పార్టీనే సర్వనాశనం కాబోతుంది. సరే, అట్లా త్వరలో లోకల్ బాడీ ఎలక్షన్ రాబోతుంది. జమ్మలమడుగులో రాజకీయంగా కూటమి ప్రభుత్వం ఏ రకంగా సాగబోతుంది? కూటమిగానే ఫైట్ చేస్తాం, వీళ్ళు టుగెదర్ ఫైట్ చేస్తాం. అంటే ఈ మధ్య వస్తున్నటువంటి అపవాదాలు వీటిని దృష్టిలో ఉంచి అపవాదులకు ఎవడు సమాధానం చెప్తాడు? లేనిపోని ఆరోపణలకు ఏముండదు. మేము కూటమి బలంగా ఉంది, కూటమి తరఫున సంయుక్తంగానే పోటీ చేస్తాం. చూస్తున్నట్టు ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మాటలన్నీ కూడా ఉత్త నీలమూటలే. చేసేదంతా కూటమి ప్రభుత్వం అయితే ఆయన జీర్ణించుకోలేక ఆ యొక్క ఆవేదన వ్యక్తం కలగలుగుతున్నాడు అంటూ కూడా ఆదినారాయణ రెడ్డి తెలియజేస్తున్నారు. అయితే ముఖ్యంగా వైఎస్ షర్మిల చేసినటువంటి వాక్యాల పట్ల తీవ్ర స్థాయిలో మండిపడుతున్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పాలి. లిక్కర్ స్కామ్లో సంబంధించి పూర్తిగా వీళ్ళు అవినీతి పాల్పడ్డారు కాబట్టి అరెస్టులు అంతా కూడా జరిగాయి. అయితే అరెస్ట్ అయినాక బెయిల్ అనేది చట్టంలో ఉన్నటువంటి విధానం కాబట్టి బెయిల్ వస్తుంది. దాన్ని పెద్ద ఘనకార్యంలాగా విర్రవేయడం వాళ్ళ మూర్ఖత్వం అంటూ కూడా ఆదినారాయణ రెడ్డి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.